దేవుడు మీకు తోడుగా ఉన్న సంగతి మేము తెలుసుకున్నాం. మేమేం చేస్తాం, మేము కూడా మీతో పాటు వస్తాం మందిరానికి, మీతో పాటు మేము కూడా మందిరానికి వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తాం అని వారు ఒక్క యూదుని పట్టుకున్నారండి. ఎంతమంది? 10 మంది. 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకుని మేము కూడా వస్తాం ఏమంటే మీ దేవుడే నిజమైన దేవుడు, మీ దేవుడే లోక రక్షకుడని వారు తెలుసుకుని వారి వెంట వస్తున్నారంట. చూడండి ఏమంటే ఇంతగా ఏమంటే మన వెంట అలా వచ్చేవారు ఉన్నారా? మన వెంట అన్యులు ఉన్నారు కదా, మన వీధిలో మన గ్రామంలో చాలామంది. ఏమంటే మీకు దేవుడు తోడుగా ఉన్నాడన్న సంగతి ఆయనలాగా చెప్పాలి. అన్యజనులు ఏ విధంగా అయితే చెప్పారు అప్పుడు క్రీస్తు పూర్వం, ఇప్పుడు కూడా మన కాలంలో కూడా చెప్పాలి కదా. మిగతా ఉన్నవారు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మేము కూడా చర్చికి వస్తాం, మేము కూడా మందిరానికి వస్తాం, మేము కూడా ఉపవాస ప్రార్థన చేస్తాం అని మనల్ని చూసి దేవుడు మనకు తోడుగా